హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ సింధు కృష్ణ. ఈరోజు మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. సో అందరికీ తెలిసింది ఆవకాయ పచ్చడి అందరికీ తెలుసు, అండ్ అల్లం పచ్చడి అందరికీ తెలుసు. కానీ తెలంగాణ స్పెషల్ ఇంకొక వెరైటీ ఉంది, ఇది పల్లి పచ్చడి అనమాట. సో దీంట్లో పల్లి పొడి వేస్తారు. కొంతమంది పల్లి పొడి అండ్ నువ్వుల పొడి రెండు మిక్స్ చేసి వేసుకుంటారు. మేము మాత్రం ఇది ఎక్కువగా చిల్డ్రన్స్కి అనమాట, చిన్నపిల్లలకి బాగా ఇష్టపడతారు. ఎక్కువగా స్పైస్ లేకుండా మీడియం స్పైస్గా ఉంటుంది ఇది పల్లి పచ్చడి. సో దీంట్లో సేమ్ మనము ఆవకాయ పచ్చడికి వేసినట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి పల్లి పౌడర్ మాత్రం మిక్స్ చేస్తాము. మమ్మీ చూడు సరిపోతాయా, ఇంకా వేస్తాం? ఇంకా కొన్ని వేద్దాం. సో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇందులో చంద్రం పోస్తాం అనమాట. ఈ పచ్చడి అనేది గట్టిగా ఉండకుండా చంద్రం పోస్తే మంచిగా లూజ్గా ఉంటుంది అనమాట పెట్టుకోవడానికి, గ్రేవీ లాగా. మమ్మీ చూడు మంచి మిక్స్ అయిందా. ఇంకొకటి నేను ఇలా కలపడం ఇదే ఫస్ట్ టైం అనమాట, అండ్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ రియల్లీ వెరీ గుడ్. ఎప్పుడు మా డాడీ కలుపుతారు, ఈసారి నేను కలుపుతున్నాను. చంద్రం కలిపేస్తుంది. అమ్మమ్మ కూడా కలుపుతుంది ఎప్పుడు. మా అమ్మమ్మ వాళ్ళైతే ఆవ పచ్చడిలో కూడా చంద్రం పోస్తారు, కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ పోయారనమాట. సో మా మమ్మీ ఈసారి వాళ్ళ మమ్మీ వాళ్ళది కాకుండా మా అత్తయ్య వాళ్ళది ఫాలో అవుతుంది. కొలతలు కానీ ఇంకా వేసే ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కానీ అన్నీ మా అత్తయ్య వాళ్ళలాగా చేస్తున్నాం ఈసారి. ఎక్కువ డిఫరెన్స్ ఏముండదు, చాలా చాలా తక్కువ డిఫరెన్సెసే. దాంట్లో టేస్ట్ అయితే ఏం మారదు. ఇలా మనం ఈవెన్గా అనుకోవాలన్నమాట, మనకి ముక్కలు అనేవి పైకి ఉండొద్దు. సో ఆఫ్టర్ 3 days మళ్ళీ మనం కలుపుకొని దీంట్లోనే జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది కూడా మనం చాలా నీట్గా చేసుకోవాలి, బికాజ్ 1 year మొత్తం నిలువ ఉంచుకునేది కదా, మంచిగా చేసుకోవాలన్నమాట నీట్గా. అండ్ అన్ని మెజర్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. Do like, share and subscribe to my channel Sindhu Krishna.